వెల్దుర్తి మండలంలోని పలు గ్రామాల్లో ఘనంగా నాగుల పంచమి వేడుకలను నిర్వహించారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల వ్యాప్తంగా మండలంలోని అన్ని గ్రామాల వ్యాప్తంగా శ్రావణ మాసం నాగుల పంచమి సందర్భంగా ప్రజలు పుట్టలో పాల్పోసుకుని నాగపంచమి పూజా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాగుల పంచమి ఘనంగా జరుపుకున్నామని పూర్వీకుల నుంచి ఆచారంగా వస్తుందన్నారు. నాగపంచమి సందర్భంగా గతంలో ప్రజలు తండోపతండాలుగా వచ్చి పుట్టలో పాలు పోసుకొని స్వామివారికి అభిషేకాలు అర్చనలు చేయించేవారన్నారు. ప్రస్తుతం మండల వ్యాప్తంగా వాళ్ళు పూజలు జరుపుకుంటున్నామన్నారు. అనంతరం భక్తురాలు ముత్తాబాయి మాట్లాడుతూ శ్రావణ మాసం నాగపంచమి సందర్భంగా దేవాలయ ప్రాంగణంలో ఉన్న పుట్టలో పాలు పోసి ప్రపంచంలో ఉన్న ప్రజలు తెలిసి తెలియని తప్పులను మన్నించి అంతమొందించి ప్రజలకు ఆయురారోగ్యాలతో పాటు ఐశ్వర్యాలు కల్పించాలని కోరుకున్నామన్నారు. అందరూ ఆరోగ్యంతో ఉండాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నామని తెలిపారు. నాగపంచమి వేడుకలను మండల వ్యాప్తంగా మహిళలు భక్తి శ్రద్ధలతో నిర్వహించామన్నారు. వాళ్ళందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు. నాగుల పంచమి అంటే ప్రతి ఒక్క అక్కచెల్లె తెలిసి చేసిన ఇక దున్నుకుతే సాళ్ళలు కానీ ఎర్రలు కానీ ఏది చనిపోయినా ఇది చేసినా దోషాలు ఉండకుండా నాగులకు ప్రతి ఒక్కరు పాల్పోసి పుట్టకు పాల్పోసి భర్త బాగుండాలని పిల్లలు బాగుండాలని సుఖ సంతాలు అన్నదమ్ముల కోసం, ఎందుకంటే అన్నదమ్ములు పోయేవారు అవగారింటి కాడ చనిపోయినట్టు ఉంటారు. ఈ పుట్టకు పాల్పోసి ఇది చేసి వాళ్ళ కళ్ళు కడిగితే వాళ్ళు లేచి ఉంటారు. ఆ నాగుల చవితి విశిష్టత ప్రతి ఒక్కరు మన పిల్లల్ని అందరినీ నాగులు కాపాడాలని ఆయురారోగ్యాలతో, ఎందుకంటే నాగులే మనకు ఇది కాబట్టి కనబడే దైవము. పుట్టకు పాల్పోసి ప్రతి సంవత్సరం అందరూ పిల్ల పాపలు అందరూ బాగుండాలని నాగుల పంచమి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. కండ్లకున్న పాలతోటి కళ్ళు కడుపుతే కళ్ళ దోషాలు అవుతాయి. ఇది విశిష్టత ఏంటంటే అప్పుడు చవితి కృష్ణునికి పాలల చందమామ కనబట్టే దోషం అని ఇదే పుట్టపాలాలు అవన్నీ వినాయక చవితి నాడు కూడా వేసుకుంటే దోషం నివారణ అవుతుందని. ఎందుకంటే చాలా విశిష్టత ఎంత చెప్పినా తక్కువనే నాగుల చవితి కోసం.